ఏదైనా ఊరే అంజి తెలివైనడుగా పుట్టడం చాలా తెలివి తక్కువ పని రా. చాలా తెలివిగా తెలుస్తున్నారు. అలా ఎట్రా సార్ ఎలా తెలివైనడుగా పుడితే ఇదిగో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా కనిపెట్టాల్సి వస్తుంది. అదేమో మాకు చావుకొస్తుంది. అదే నీలాగో మన ఇంట్లో ఇంకో ఇత్తడి బిందు ఉంది చూడు, దానిలాగో తెంగరోళ్ళ పుట్టావనుకో ఏది కనిపెట్టగలదు, ఖాళీగా కూర్చోవచ్చు. బా ఇత్తడి బిందుకి ఎక్స్పైరీ డేట్ ఎక్కువే, తెలుసుకోగానే వచ్చేసింది. ఏంటా ఖాళీగా కుళాయిల దగ్గర కూర్చుని ఖాళీ గురించి మాట్లాడుతున్నావు? కళ్ళే ఉన్న కాకులు దెబ్బయ్యా, ఖాళీగా ఎక్కడ ఉన్నా గోలి మొహం. ఏంటిది? గ్రీజర్ కి ఫ్యూజ్ పోయింది, ఐగర్ బుర్లు ఫ్యూజ్ వెలిగిందండి. చూడండి కళ్ళు పేలిపోతాయి. ట్యాప్ ఈటెక్కాక వాటర్ వదలండి, హాట్ గా వస్తాయి. ఎందుకు? వాటర్ పైప్ లైన్ డైరెక్ట్ గ్యాస్ స్టవ్ నుంచి లాగిచ్చేద్దాం బా. అక్కడ వెలిగితే ఇక్కడ వేడి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు గ్యాస్ బిల్లు మీ తాత కడతాడా? ఇక్కడ కొవ్వెత్తల బిల్లు మీ మామ కట్టిద్దా? ఎందుకు రమ్మన్నారు ఏమిటి? ఎందుకు రమ్మన్నానంటే అది ఏటి సీలింగ్ ఏమైనా కొత్త పెయింట్ కొట్టించారా? పైకి చూస్తున్నారు. కొత్త ఫ్యాన్ బిగించినట్టున్నారక్క. నెక్కున్న నెక్లెస్ వదిలేసి ఫ్యాన్ సీలింగ్ అంటారేంటే? వాళ్ళు వదిలేసిన నువ్వు వదిలేస్తావేంటి? పట్టుకో. అది పట్టుకుందాం అనుకుంటది, ఇలా జారిపోతా ఉంటారు. అర్థం కాలేదే. భర్త బంగారం కొంటే భద్రపరచుకోకుండా బజార్లో పెట్టేస్తారా ఈ పిల్లలు? ఎందుకంటే బంగారం కొనుక్కున్నామన్న ఆనందం కన్నా అది పక్కింటి ఆడోళ్ళకి ఎదురింటి ఆడోళ్ళకి చూపించినప్పుడు వాళ్ళ పడే బాధ కుళ్ళుతనం చూసి ఇంకా ఇంకా ఎక్కువ ఆనందపడతారా వీళ్ళు. అందుకు అమ్మా పెయింట్ ఫ్యాన్ కాదండి, పెయిన్ పెయిన్. మెడ పట్టేస్తేను పైకి కిందకి అంటున్నా. అబ్బా కవర్ డ్రైవ్. టైగర్ బాంబు రాయండి, పట్టేసిన మెడ లూజ్ అయిపోద్ది. ఇది రికవరీ డ్రైవ్. ఇది చూసి కూడా చూడనట్టు యాక్ట్ చేస్తుంది. 20 పైసలు మొహంది. చూసి నీతో సుత్తేయించుకోవాలంటే చాలా సాహసం చేయాలక్క. ఇది నెక్లెస్ చూపించి మన మీద ఎక్కేద్దామని చూస్తుంది. నువ్వు అస్సలు దొరకవు. నువ్వు లేటు, నేను రాగానే పసిగట్టా. ఇంకా లాభం లేదు, డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తాను. లూజ్ అవ్వాల్సింది మెడ కాదు మమత గారు, మెళ్ళో ఉన్న నెక్లెస్. మీ ఎంటర్టైన్మెంట్ మీకు వస్తుంది కదా. ఇది ఒప్పుకునేదాకా వదిలేలా లేదు. ఒప్పుకున్నాక ఇంకా ఎక్కుద్ది. చెప్తా. మరి అంత టైట్ గా ఉంటే తీసి అవతల పడేచ్చు కదండి. తొక్కలో నెక్లెస్. తొక్కలో నెక్లెసా? అస్సలు దొరకకూడదని 100% ఫిక్స్ అయిపోయింది. ఈగు ముక్కులో తీసి పడేసింది. పాడేసినట్టే ఉంటది, పట్టుకుంటా చూడరా. ఇప్పుడు ఇస్తాను చూడు. తరుగు మజూరి బాగా తక్కువ అన్నాడే. సర్లేండి, ఎంతకీ ఎక్కడ కొన్నారు నెక్లెస్? ఎంతైంది? ఎలా అయ్యారు? అది కుళ్ళలోంచి వచ్చిన కుతూహలం రా, తెలుసుకుంటే గాని తనివి తీరదు. లేదంటే ఆటం బాంబులో పేలిపోతారా ఈ ఆడోళ్ళు. అంగపారు ఒక్క అరగంటలో పాన్ పరాగ్ నవలిన రౌడీలో అయిపోద్ది మమత. ఎక్కడ కొన్నారో ఎంత కొన్నారో నాకేం తెలుసు. మగవాళ్ళ ఫైనాన్షియల్ మ్యాటర్ లోకి ఆడవాళ్ళ ఎంటర్ అవుతావా ఏంటి? నేనైతే అస్సలు అవునబ్బా. అయిందా? బాగా అయింది. అయ్యగారు అమ్మగారు ఏంటండి అంత అమాయకంగా యాక్ట్ చేస్తున్నారు? వదిలేస్తే ఇండియా మొత్తం ఫైనాన్స్ చేస్తుంది, ఇది ఫైనాన్స్ మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అవదంట. అగంతుకురాలువే నువ్వు. అంటే మొన్న వ్యాలంటైన్స్ డేకి మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చాడు, నేను మెస్మరైజ్ అయిపోయాను. ఆయన ప్రేమలో నేను కళ్ళు తిరిగి పడిపోతే ఇది నీళ్లు కొట్టు లేపింది తెలుసా? నేనా? ఏంటి వ్యాలంటైన్స్ డే గిఫ్టా? మీరేమన్నా పార్కుల నంబడి తిరిగే ప్రేమికులు అనుకుంటున్నారా? సర్ప్రైజ్ ఇచ్చుకోవడానికి కొంచెం భార్య భర్తలా బిహేవ్ చేయండి. మరే మా ఆయన పిచ్చి రొమాంటిక్ మమత గారు, పెళ్ళైనా ప్రేమిస్తానే ఉంటాడు. నమ్మేసావులే. మీ ఆయన ఇప్పుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వలేదని కుళ్ళు వచ్చింది కదక్క నీకు? ఇచ్చిందిరా ఒత్తు. మనం వెళ్ళి బాంబు పేల్చేద్దాం. మీ ఆయన ఏదో నీకు తక్కువ ఇచ్చేస్తున్నట్టు. కుళ్ళిపోతుంది చూడు. ఏంటి మైనింగ్ మహిళలందరూ కలిసి మీటింగ్ పెట్టారు, ఏమన్నా చదువుకుంటున్నారా? అది కాదండి, మీరు వ్యాలంటైన్స్ డే కి నన్ను సర్ప్రైజ్ చేసి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఎలా కొన్నారని అడుగుతున్నారు. నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే నాకు తెలియదు కదా. ఇది బాగా బిగించేస్తోంది. ఎలా కొన్నవేంటి? ఆఫీస్ లో బోనస్ ఇచ్చారు, బోనస్ అంటే బారికే కదా. నెక్లెస్ కొనేసాను. ఏ నాకు తెలియకుండా నేను ఏమన్నా తప్పు చేస్తున్నా? ఆయన చారి గారికి కూడా ఇచ్చారు కదా బోనస్, ఏ మీకేం కొనలేదా? ఆయన అందరూ
మీలో మంచోళ్ళు ఉంటారేంటండి అస్సలు ఉండరు. మీరు బాగా తవ్వుకోండి, మేము వెళ్ళి మట్టి తవ్వుకుని మొక్కలు వేసుకుంటాం. మమత గారు ఒక సెల్ఫీ తీసుకొని ఇన్స్టాలో పోస్ట్ చేసి మిమ్మల్ని కొలాబరేట్ చేస్తాను, యాక్సెప్ట్ చేయండి. సెల్ఫీ పోస్ట్ పోస్ట్ 3. దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి కడుపులో మంట వచ్చేస్తుంది. అది పిక్స్ తీసి పోస్ట్ ఎందుకు చేయమందో తెలుసా? నేను ఒక్కదాన్ని పిక్ తీసుకొని పోస్ట్ చేస్తే నాకున్న ఫాలోవర్స్ కి నెక్లెస్ కొన్న మ్యాటర్ గేట్ కూడా దాటదు. అదే నిన్ను దిష్టి బొమ్మల మధ్యలో నిల్చోబెట్టి పోస్ట్ చేస్తే కాళ్ళు అరిగిపోతున్నా కాలు అంత తిరిగే క్యాండిడేట్ కాబట్టి అందరికి తెలుస్తుంది.